ఆచి చికెన్ మసాలా. బీజేపీ వాళ్ళు ఒక్క మహిళనైనా సీఎం చేశారా అని సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పై ఎంపీ రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. ఢిల్లీలో రేవంత్ రెడ్డి ఫ్లైట్ దిగగానే మొదట కనిపించే ఫోటో ఒక మహిళదేనని ఆయన గుర్తుంచుకోవాలన్నారు. సోనియా గాంధీ యూపీఎస్ చైర్మన్ గా ఉండి మహిళల బిల్లును పాస్ చేయలేకపోవడం బాధాకరమన్నారు. స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాల నుంచి మహిళలకు సరైన గౌరవం దక్కడం లేదని, అందుకే ప్రధాని మోదీ మహిళలకు పెద్దపీట వేస్తున్నారన్నారు ఎంపీ రఘునందన్. చేసే సభలో మీరు 33% ఎమ్మెల్యేలు ఎంపీలుగా కూర్చున్న రోజు మా ఎమ్మెల్యే దగ్గరికి ఎంపీ దగ్గరికి పోయి ధైర్యంగా నేను నా సమస్య చెప్పుకోగలుగుతా అనేటువంటి అవకాశాన్ని మీకు కల్పించడం కోసం 23 సెప్టెంబర్లో భారత పార్లమెంట్ లో నారీ శక్తి వందన్ బిల్లును పాస్ చేసిన నరేంద్ర మోడీ గారు 2029 ఎన్నికలలో మీలో చాలా మందిని ఎమ్మెల్యేలు ఎంపీలు చేయాలనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు. కానీ ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ని గెలిచింది మన నిజామాబాద్ గెలిపోయినటువంటి నిఖిత్ జరీన్ అని ఒక ఆడపిల్ల. 10వ తరగతిలో ఉంటుంది. మలావత్ పూర్ణ ఒక గిరిజన బిడ్డ. హాస్టల్లో చదువుకుంటే పోయి ఎవరెస్ట్ ఎక్కాలని కలగన్నది. ఎక్కిందా? రేపు కాబోయే ఎమ్మెల్యేలు ఎంపీల కోసం మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకోవాలి. నరేంద్ర మోడీ గారు 100% నిజాయితీగా మిమ్మల్ని అందరినీ చట్టసభలకు తేవాలని కొద్దిసేపటి క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అంటున్నాడు, మీరు ఒక్క ముఖ్యమంత్రి చేసిర్రా మహిళనని. అయ్యా రేవంత్ రెడ్డి, నువ్వు ఢిల్లీలో ఎప్పుడు ఫ్లైట్ దిగినా నీకు ఎడమైనటువంటి ఢిల్లీ ముఖ్యమంత్రి ఫోటోలు ఎవరి అంటే రేఖా గుప్తా గారు ఢిల్లీ ముఖ్యమంత్రి. బహుశా రేవంత్ రెడ్డి గారికి ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరో తెలియదు అనుకుంటా. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని చాలా మంది సినిమాలలో తెలియదు. చాలా మందికి రేవంత్ రెడ్డిని స్టేజ్ మీద కూర్చుని పెట్టుకొని మైక్ పెట్టుకొని తెలంగాణ ముఖ్యమంత్రి అని ఇట్లా ఇంకా చూస్తుంటారు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అని ఎవరు గుర్తిస్తలేరు కాబట్టి తెలంగాణ సమాజంలో. ఆయన అంటాడు బీజేపీ ఒక్క మహిళనన్నా ముఖ్యమంత్రి చేసింది అని అడుగుతుండు. వెనుకటికి నరేంద్ర మోడీ గారు చేసిండ్రు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆనందీబెన్ పటేల్ చేసిండ్రు. ఎవరిని? ఆనందీబెన్ పటేల్ చేసిండ్రు. అయ్యా రేవంత్ రెడ్డి గారు జర చూడు, నువ్వు ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో దిగంగానే ఫస్ట్ వినబడే పూట ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరు? రేఖా గుప్తా గారు. కాంగ్రెస్ పార్టీకి మహిళల అధ్యక్షులు ఉన్నారు, బీజేపీకి మహిళల రేవంత్ రెడ్డి గారు ఎవరు ఉన్నారు? అయితే నెహ్రూ బిడ్డ, లేకపోతే నెహ్రూ ఇంటికి వచ్చినటువంటి కోడలి పిల్ల తప్ప ఈ దేశం లోపల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా పనిచేసేందుకు సోనియా గాంధీ దాదాపు 2 దశాబ్దాలు పనిచేస్తుంది. కానీ ఇంకెవరికి కూడా అవకాశం ఇవ్వలేనటువంటి కుటుంబం మీది. మేము ఖచ్చితంగా ఈ దేశ ప్రథమ పౌరురాలు రాష్ట్రపతి ఎవరు? ఈ దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము. ఓ గిరిజన బిడ్డ, ఓ చిన్న పల్లెటూరుకి వచ్చింది ఒడిశాకి వెళ్ళి. ఏడున్నది కదా దేశ ప్రథమ పౌరురాలుగా రాష్ట్రపతి భవన్ లో ఉన్నటువంటి ద్రౌపది ముర్ముని ఈ దేశ ప్రధాన రాష్ట్రపతి చేసింది ఎవరంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే తప్ప ఇంకొకటి కాదు. ఈ రోజు పార్లమెంట్ లో 133 మంది మీరు ఉండాలి. కానీ దురదృష్టం ఏందో తెలుసా? 115 మంది కూడా మహిళా ఎంపీలు లేరు. 115 మంది కూడా మహిళా ఎంపీలు లేరు. సుప్రీంకోర్టులో జడ్జిలు 32 మంది జడ్జిలు ఉంటారు, 3 మహిళా జడ్జిలు ఉండరు. ఎంతమంది? 3 ఉన్నారు. ఇక రేవంత్ రెడ్డి చెప్తాడు బీజేపీ వాళ్ళు ఏం చేసిరు మహిళలకి.